ఏపీ రాజకీయాల్లో రకరకాలైన మార్పులు జరుగుతోంది. అయితే ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నటువంటి టైంలో ఎవరు ఎటువైపు నుంచి వస్తారో తెలియనటువంటి కొత్త కొత్త మార్పులు ఏపీ రాజకీయాల్లో జరగడం మరింత ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు వైఎస్ షర్మిల ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తోందా? అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందట. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని సమాచారం. 4వ తేదీన ఢిల్లీకి వెళ్లి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోబోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీ వెళ్తారు. 4వ తేదీ ఉదయం 9 గంటలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతోంది. షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా, అలాగే ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. అలా కాకపోతే ఏఐసీసీ సిడబ్ల్యూసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతోంది. ఇదిలా ఉంటే ఖర్గే నుంచి ఫోన్ రాగానే అందుబాటులో వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఉదయం షర్మిల లోటస్ పాండ్లో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయాలపై షర్మిల వారికి వివరించబోతున్నారు. దీనికి తోడు షర్మిల ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణలోని వైఎస్ఆర్టీపీ నేతలు, కార్యకర్తల భవిష్యత్ ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనే విషయాలపై ఈ భేటీలో నేతలతో షర్మిల చర్చించినట్టుగా సమాచారం. అయితే ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్లో ఏ బాధ్యతలు స్వీకరించబోతున్నారని పార్టీ నేతలు ప్రస్తావించగా, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారని షర్మిల చెప్పినట్టుగా తెలుస్తోంది. సమావేశం తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని, వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరుగుతుందని షర్మిల అన్నారు. వైఎస్ షర్మిల మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప వెళ్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఇడుపులపై చేరుకుని తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియాలకు వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. నూతన వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల వైఎస్ఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ కార్యక్రమం తరువాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం, కాంగ్రెస్ పార్టీ చేరికపై షర్మిల స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.